ప్రపంచంలో దీనివల్ల 5 కోట్ల మంది సూపర్ ఎల్నీలో బారిన పడి చనిపోయిండ్రట. అప్పట్లో మన ఇండియాలోనే కమ్సే కమ్ 96 లక్షల మంది ప్రాణాలు గాలిలా కలిసిపోయినాయంటే ఎంత సీరియస్ అన్నది అర్థం చేసుకోవచ్చు. ఇదంతా కట్టు కథ కాదు, చరిత్ర రికార్డుల పచ్చి నిజం. గిసొంటి ప్రళయాన్ని సైంటిస్టులు సూపర్ ఎల్నినో అని పిలుస్తున్నారు. 150 ఏళ్ల తర్వాత మళ్ళా గదే సీన్ ఇప్పుడు రిపీట్ అవుతాందని చెప్తున్నారు. గా పాత కరువు రోజులు మళ్ళా వస్తాయనని పెద్ద పెద్ద వాతావరణ ఏజెన్సీలు కూడా గట్టిగా వార్నింగ్లు ఇస్తాయి. జూలై ఆఖరుకు ఈ మహమ్మారి ప్రపంచాన్ని జుట్టేస్తుందని చెప్తాండ్రు. ఈ ముప్పు ఇండియాకు మాత్రమే కాదు, మొత్తం భూమి మీద ఉన్న జీవరాశికి పెద్ద గండమసొంటిదని శాస్త్రవేత్తలు చెప్తాండ్రు. వాళ్ళు చెప్పినదే నిజమైతే ఇంకో 1-2 నెలల్లో మనకు ఈ ప్రభావం కనబడుతుంది. ఈ ప్రళయంతోనే జీవకోటి మనుగడ ప్రశ్నార్థకమైతుందని సైంటిస్టులు వార్నింగ్లు కూడా ఇస్తుండ్రు. ప్రపంచంలోని జనమంతా ఇప్పుడు సూపర్ ఎల్నినో అంటే ఏందో గూగుల్లో దేవులాడుతున్నారట. దీంతో దిమాగ్ ఖరాబ్ అయ్యే ముచ్చట్లన్నీ బయటపడతాయి. భూమి మీద ఉండే సముద్రాలన్నింటికన్నా పెద్దదైన పసిఫిక్ సముద్రంలో నీళ్లు విపరీతంగా వేడెక్కుతున్నాయట. ఈ నీళ్లు వేడెక్కినప్పుడే సముద్రం మీద నుంచి వీచే గాలుల రూటే మార్చుకుంటాయట. గిట్ల రూటు మార్చుకురుడుతోనే ఆసియా దేశాలలో పడే వర్షాలు తగ్గిపోతాయట. దాన్నే ఎల్నినో అంటారు. మామూలుగా సముద్ర నీళ్లు 1/2 డిగ్రీ దాకా వేడెక్కుతాయి. కానీ ఇప్పుడు వస్తున్న సూపర్ ఎల్నినో 3 డిగ్రీల కన్నా ఎక్కువగా పెరుగుతుందని సూచనలున్నాయట. 2 డిగ్రీలు దాటితే దాన్నే సూపర్ ఎల్నినో అంటారట. కోపర్నికస్ అనే సంస్థ చెప్పిన ఈ లెక్కల ప్రకారం ఈ ఏప్రిల్ నెలలనే సముద్రం జలాలు మస్తుగా వేడెక్కినాయట. జూలై ఆఖరు దాకా ఇది 3 డిగ్రీలు దాటుతుందని అమెరికా సైంటిస్టులు కూడా లెక్కలేసి చెప్పిండ్రు.